ఫ్రెండ్స్, మీ అమ్మగారు నాన్నగారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు స్టోరీని స్టార్ట్ చేయబోతున్నా. అయితే ఇది స్టోరీ రియల్ లైఫ్లో జరిగింది. ఈ స్టోరీ జరిగిన అతని పేరు సురేష్. అయితే సురేష్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కావడంతో ఎక్కువ నైట్ అవుట్లు ఉండేవి. ఎక్కువ నైట్ వర్క్ చేస్తూ ఉండేవాడు. అలా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు సురేష్ వెన్నెల అనే అమ్మాయి పరిచయం అయింది. అయితే వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా చాలా బాగా మాట్లాడుకుంటూ ఉండేవారు. ఎంతగా అంటే వాళ్ళిద్దరూ దగ్గర ఒక లవర్స్ లాగా ఉండేవాళ్ళు. అయితే సడన్గా వెన్నెల ఒకరోజు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయింది. ఇది విని సురేష్ తట్టుకోలేకపోయాడు. ఎప్పుడు వెన్నెల జ్ఞాపకాల్లోనే బతుకుతూ ఉండేవాడు. అయితే సురేష్ ఒకరోజు నైట్ దగ్గర 11:30 అవుతుంది. తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి రిటర్న్ ఇంటికి వస్తున్నాడు. అంత టైంలో ఎందుకు వెళ్ళాడంటే తన ల్యాప్టాప్ తన ఫ్రెండ్ దగ్గరే ఉండిపోయింది. సరే అని చెప్పి తీసుకొని ఇంటికి వస్తూ ఉన్నాడు. వస్తూ ఎక్కడైతే వెన్నెలను ఎక్కడైతే సమాధి చేశాడో అటువైపు నుంచే ఇంటికి వస్తూ ఉన్నాడు. అలా వస్తూ ఉంటే సడన్గా ఒక అమ్మాయి దారిలో లిఫ్ట్ అడిగింది. ఆ టైంలో లిఫ్ట్ ఇవ్వడం మంచిది కాదని చెప్పి ముందుకు వస్తూ ఉన్నాడు సురేష్. మళ్ళీ ఇంకొక అమ్మాయి కనపడి అదే అమ్మాయి మళ్ళా ముందర కనపడి లిఫ్ట్ అడిగింది. సురేష్కి ఒక్కసారిగా భయం వేసింది. ఏంటిది, ఇందాకే కదా వెనకాల కనపడింది, మళ్ళా కనపడింది ఏంటి అని భయపడుతూ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాడు. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఏకంగా రోడ్డు పైన ఒక అమ్మాయి పడుకొని కనపడితే సురేష్కి ఒక్కసారిగా చెమట్లు పట్టాయి. దగ్గరికి వెళ్ళి లేపుదామనుకున్నాడు. తను కళ్ళు తిరిగి పడిపోయిందేమో అనుకున్నాడు. కానీ తను ఒక దెయ్యం. అది సురేష్కి ఎలా అర్థమైందంటే ఆ అమ్మాయికి అసలు కాళ్ళే లేవు. అలా పడిపోయిన అమ్మాయిని సురేష్ మెల్లగా దాటుకొని మరి ఇంటికి వెళ్ళిపోయాడు. ఏంటి ఈరోజన్నా దెయ్యాలు కనపడుతున్నాయని సురేష్ చాలా భయపడ్డాడు. అలా భయపడి నైట్ పడుకునేటప్పటికి నైట్ దగ్గర 12:30 అవుతుంది. 12:30 అవుతూనే వెంటనే సురేష్ గుండెపై ఎవరో గట్టిగా కొడుతున్నట్టు, తన ఒంటిపై నుంచి ఎవరో కూర్చున్నట్టు, తను చేతులు కూడా కదిలించలేకపోతున్నాడు. చేతులు కాళ్ళు ఊపిరాడడం లేదు. చాలా గట్టిగా ఎంత ప్రయత్నించినా కూడా ఆకారం సురేష్ పై నుంచి పోవడం లేదు. ఒక్కసారిగా సురేష్ కళ్ళు తెరిస్తే కళ్ళ ముందర వెన్నెల ఉంది. వెన్నెల సురేష్ పైన గట్టిగా పడుకొని సురేష్ గుండెని గట్టిగా కొడుతూ ఉంది. సురేష్ గట్టిగా బతిమలాడాడు. అంతగా బతిమలాడినా ఆ దెయ్యం వదలడం లేదు. సురేష్ ఒక్కసారిగా ఒక మాట అన్నాడు, నేను ప్రేమించడం లేదని. వెంటనే ఆ దెయ్యం మాయమైపోయింది. ఆ తర్వాత ఆ సంఘటన ఎప్పుడు సురేష్కి మళ్ళీ జరగలేదు. ఇది సురేష్ లైఫ్లో జరిగిన ఒక భయంకరమైన రియల్ హారర్ స్టోరీ. మరిన్ని హారర్ స్టోరీస్తో మీ ముందుకు వస్తాను. ఇంతవరకు నా ఛానల్ని చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరియు నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.